हरिः ओं श्रीगुरुभ्यो नमः। స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమేన్ గ్రహతారకలతోడ గగనంబురాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచె హోమానలంబు చెన్నొంది వెలిగే కొలకులు కమలాళి కులములై సిరినొప్పే ప్రవిమలతోయలై పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయుప్పే విహగరవ పుష్పఫలముల వెలసెవనము అలరు సోనలు కురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకి దేవి కనగా పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలానందమునం కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మొరసే వేల్పుల భేరుల్ జలధరుదేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయకటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరు కుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచి జాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ముంబిచలరేగి వసుదేవుడు సహించే ఏమినోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీనులలర మన యశోద చిన్ని మగవాని కనెనట శుచివత్తమమ్మ సుదతులార జో జో కమలదళక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన జో జో యనుచు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, మేరు పర్వతానికి 4 దిక్కులా కూడా మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదం అనేటువంటి పర్వతాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ పర్వతాల యొక్క వాటిల్లో అక్కడేమో మంచి ఉద్యానవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనేటువంటి 4 దేవతా ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిల్లో రకరకాల మంచి తేనెతో కూడుకున్నటువంటి చెరుకు రసం లాంటి మంచినీరు, తర్వాత ఆ పాలతో కూడుకున్నటువంటి ఆ రుచులు కలిగినటువంటి ఆ సరస్సులు ఉన్నాయి అక్కడ. ఆ సరస్సుల దగ్గరికి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ గుమికూడి వాళ్ళు అక్కడ స్నానాలు అవి చేసి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. తర్వాత మందరోత్సంగ ఏకాదశ శతయోజనోత్తంగ దేవచోత శిరసో గిరి శిఖరస్థూలాన్ని ఫలాన్ని అమృతకల్పాన్ని పతంతి. ఆ మందర పర్వతం ఉంది కదా, అంటే ఏమిటి, మేరు పర్వతానికి ఒకవైపు ఉండేటువంటి మందర పర్వతం శిఖరం మీద 1100 యోజనాలు ఎత్తుగలిగినటువంటి మామిడి చెట్టు ఉందయ్యా. ఆ మామిడి చెట్టు దేవలోకంలో పుట్టింది. అది దాని చిటారు కొమ్మ నుండి పర్వత శిఖరములంత పెద్ద పెద్ద పళ్ళు పడుతూ ఉంటాయని చెప్పాను కదా. వాటి రుచి అమృతంలా ఉంటుంది. అటువంటి పళ్ళు విశీర్యమాణ, ఆ పండు ఎప్పుడైతే కింద పడిందో విశీర్యమాణ, అది ఎప్పుడు పగిలిపోయి తేషాం ఆ పళ్ళ యొక్క అతిమధుర సురభి సుగంధి బహుళ అరుణరస ఉదయన, చాలా మిక్కిలి చాలా మధురంగా ఉంటుంది. నెంబర్ 1. తర్వాత మంచి సహజమైనటువంటి పరిమళం ఉంటుంది. తరువాత ఇంకా ఆ పరిమళం అనేక రకాలైనటువంటి సుగంధాలతో కూడుకున్నటువంటి ఆ మామిడి పండు రసం అనేక రకాలైనటువంటి సుగంధాలతో కూడుకుని ఉంటుంది. అది ఎర్రగా కూడా ఉంటుందయ్యా. అరుణరస ఉదయన
చాలా ఎర్రనటువంటి రసం దాంట్లో ఉంటుంది. అది ఆ పళ్ళు అలా పడినప్పుడు ఆ మందర పర్వతం మీద నుంచి ఆ పడినటువంటి ఆ మామిడి రసం అంతా కూడా ఎర్రగా ఉండి అరుణోద అనేటువంటి ఒక నదిలాగా అది మందర శిఖరం పర్వతం నుంచి కిందకిలాగా పారుతూ ఉండి ఇలావృతానికి తూర్పు వైపున అది ప్రవహించడం ప్రారంభించింది. ఉపప్లావయతి, అలాగా వెళుతూ మొత్తం అక్కడ అన్నింటినీ కూడా నేలని తడుపుతూ ఉంది అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి వివరించిన తర్వాత ఆ అరుణోద అనేటువంటి ఆ నది ప్రవాహం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ యదుపజోషణద్భావాన్య అనుచరీణం పుణ్య జన నవవధూనామ వయవస్పర్శ సుగంధవాతో శతయువజనం సమంతాదనువాసస యత్ ఉషజోషణాత్. దానిని సేవించటం వల్ల అంటే ఆ నీటిని తాగడం వల్ల నీటిలో స్నానం చేయడం అనేటువంటివి కొంతమంది వచ్చి చేసేవారు ఈ నదిలో ఎవరు చేశారంటే భవన్యాహ అనుచరీణ. భవాని అంటే పార్వతీదేవి యొక్క అనుచర గణాలు ఉంటాయి. పార్వతీదేవి యొక్క చెలికత్తెలు భవన్యాహ అనుచరీణ, ఆవిడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు పుణ్యజనవధూనాం. తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరు? పార్వతీదేవి చెలికత్తెలందరూ కూడా శివుడి ఫ్రెండ్ అయినటువంటి కుబేరుడు, యక్షరాజు అయినటువంటి వాళ్ళన్నమాట. ఆ చెలికత్తెలందరూ కూడా వచ్చి ఆ నదిలో అరుణోద అనేటువంటి ఆ నదిలో వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు అవయవ స్పర్శ సుగంధవాత, వాళ్ళ అవయవాల్ని ఆ నది స్పృశించడం వల్ల ఏమి జరిగింది అంటే వాళ్ళ అవయవాల్లో ఆ నది నీటిలో ఉండేటువంటి సకల సుగంధాలు, ఆ నదిలో ఉండేటువంటి అరుణ రంగు వీళ్ళ శరీరాల్లోకి ఆ నీరు కలవడం వల్ల శరీరం అంతా కూడా సమంతాత్ మొత్తం ఆ చుట్టుపక్కలంతా కూడా 10 యోజనము అనువాసయతి. 10 యోజనాల దూరం వరకు కూడా ఆ పరిమళం అంతా కూడా వాళ్ళ శరీరాల్లో నుంచి వ్యాపించడం ప్రారంభించింది అనేటువంటి విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అరుణోద, తర్వాత భవన్యాహ అనుచరీణాం, తర్వాత అవయవస్పర్శ సుగంధవాత అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి మనం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామణిమాధివిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. అరుణ అనేటువంటిది ఎవరి? పార్వతీదేవి. అనేటువంటి అరుణ రంగు దేనికి సంకేతం అంటే శక్తికి సంకేతం. ఈ శక్తిని ఎవరు? పార్వతీదేవి యొక్క అనుచరులందరూ తీసుకునేటప్పటికీ, వాళ్ళు స్నానాలు చేసేటప్పటికీ ఆ రంగు వల్ల అంటే ఏమిటి? అరుణం అనేటువంటిది అమ్మవారి యొక్క శక్తి అరుణము. కాబట్టి ఆ అరుణం అనేటువంటిది ఏమిటంటే శక్తి అని అర్థం. కాబట్టి సమస్త జీవుల్లోనూ కూడా ఆ శక్తి అరుణ రూపంలో, ఎర్రనైనటువంటి రూపంలో ఉండి అవన్నీ కూడా అవయవ స్పర్శ సుగంధవాత, సమస్తమైనటువంటి అవయవాల్లో అంటే సమస్త జీవుల యొక్క అవయవాలలో అమ్మవారి శక్తి యొక్క అరుణ అనేటువంటి అంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. రెడ్ అంటే ఏమిటి? ఆ ఎరుపు యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటి శక్తి ఈ శరీరాలన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయి అవయవ స్పర్శ సుగంధవాత అంటే అమ్మవారి యొక్క శక్తి సకల జీవులలోనూ కూడా వ్యాపించిపోయి ఆ శరీరాల్లో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా అరుణకాంతి ఆ సుగంధం చేత వ్యాపించిపోయింది. 10 యోజనం 10 యోజనాల దూరం వరకు వ్యాపించింది. అంటే 10 యోజనాలు అంటే ఏమిటనమాట? 10 ఇంద్రియాలలోనూ అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటిల్లోకి ఆ శక్తి ఉండడం వల్ల అది చుట్టుపక్కలకు వ్యాపించింది. అంటే మొత్తం అంతా కూడా ఈ జీవులు పని చెయ్యడానికి వాళ్ళ 10 ఇంద్రియాలు కూడా అన్ని దిక్కుల్లోనూ కూడా వీళ్ళు పని చేయడానికి వీలుగా అరుణభూతమైనటువంటి అరుణోదనామ అది వచ్చింది. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవలోకంలో నుంచి పడినటువంటి మామిడి పండు యొక్క స్థితి.
అంటే ఏమిటి దాని అర్థం? ఈ భూమిని వరాహమూర్తి ఆ కన్వీనియంట్ ప్లేస్లో పెట్టిన తర్వాత దేవతా శక్తుల యొక్క ప్రభావం వల్ల ఈ పర్వతాలలో ఉండేటువంటి చెట్లు చేమల్లో నుంచి ఆ దేవతా వృక్షాలు అంటే ఆ దేవతల యొక్క శక్తి అంతా కూడా నీళ్లల్లోనూ వాయువులోనూ తర్వాత నేలలోనూ వాటిల్లోకి ఆ శక్తి అంతా అలా దిగిపోయిందనమాట. దిగిపోవడం మూలంగా ఏమవుతుందంటే ఆ దేవతా శక్తుల వల్ల ఈ భూమండలం మీద ఏ ఏ జీవరాశులైతే జీవించడానికి వచ్చారో జీవించబడుతున్నాయో చెట్లు చేమలు మనుషులు 84 లక్షల జీవరాశులు ఇవన్నీ వీటిలో ఉన్న చైతన్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ దేవతల యొక్క శక్తుల యొక్క ప్రభావం అవన్నీ కూడా పెర్కులేట్ అయ్యి ఈ భూమిలోకి గాలిలోకి తినేటువంటి చెట్లలోకి కూడా ఆ శక్తి వచ్చింది. ఇటువంటి శక్తిని ఈ భూమండలం నింపుకుంది. కాబట్టి ఇదంతా కూడా పరమేశ్వరుడు భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క శక్తి. అందుకనే ఏమిటంటాడంటే సర్వమున్నతని దివ్య కళామయమంచు సర్వము అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి సమస్త జీవరాశుల్లోనూ కూడా ఉండేటువంటి ఆ చైతన్యం సర్వము అతని దివ్య కళామయము. కళ అంటే శక్తి అనమాట. ఆ శక్తి ఎటువంటి రూపంలో ఉంటుంది? అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతక్షై నమః. కాబట్టి అది అమ్మవారి యొక్క శక్తి. ఆ మహామాయా శక్తి వల్ల ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఆ భావాన్ని ఇక్కడ ఒక కథ రూపంలో ఆయన చెప్తూ ఉండి తర్వాత ఇంకా రెండో పర్వతం కూడా ఉంది కదా, ఆ రెండో మేరుమందర పర్వతం ఉంది కదా, మందర పర్వతం మేరుమందర పర్వతం ఉంది కదా, ఇక మేరుమందర పర్వతంలో నుంచి ఏం వచ్చాయి అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఏవం జంబూఫలనామాచ్యుత నిపాత విశీర్ణానామనస్థి ప్రాయాణాభి పాయాణామి భకాయ నిభానాం రసేన జంబూనామనదీ మేరుమందర శిఖరాదయుత యోజనాదవనైతలే నిపతంతి దక్షిణేనాత్మానం యావదిలావృతం ఉపస్యందయతి. ఈ విధంగా అతి ఉచ్చ నిపాత విశీర్ణానాం అంతే. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ పడింది? మేరుమందర ఉందిగా, ఇందాకడదేమో మందర పర్వతం మీద మామిడి పళ్ళు, ఇక్కడ మేరుమందర పర్వతం మీద నేరేడు పళ్ళు చెట్లు ఉన్నాయట. నేరేడు పళ్ళు చెట్లు. ఆ నేరేడు పళ్ళు చెట్లు ఏంటంటే చిన్న చిన్న గింజలు ఉంటాయి వాటికి. అవి ఏం చేస్తూ ఉంటాయంట, అంత ఎత్తు నుంచి అవి కింద పడేటప్పటికీ అతి ఉచ్చ నిపాత విశీర్ణానం చాలా ఎత్తుగా ఉండేటువంటి నేరేడు పండ్ల యొక్క పాత కింద పడడం వల్ల విశీర్ణానం అవి పగిలిపోయేటప్పటికీ అందులో అనస్థి ప్రాయాణం అందులో చిన్న 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 గింజలు ఉంటాయి. ఈ నేరేడు పళ్ళు ఎలాగున్నాయి అంటే ఇభకాయ నిభానం ఏనుగు నల్లగా ఏనుగు నిగనిగనిగలాడుతూ ఉండేటువంటి ఏనుగులాగా ఆ నేరేడు పళ్ళు శరీరాలు అలా ఉన్నాయ్యా. అవి జంబూ ఫలానం ఆ జంబూ ఫలాల చేత పెద్దవి పడుతూ ఉండడంతో ఆ రసం అంతా కూడా ఏమైపోయింది, ఒక నదిలా ప్రవహించేసింది. ఆ నదే జంబూ నది అని చెప్పి జంబూనామ నది ఆయుత యోజన. ఆ జంబూ నది 10,000 యోజనాలు ప్రవహించడం ప్రారంభించింది. ఇందాక అరుణోదనామ నది అది ఎరుపు రంగులో ఉంటుంది, ఇదేమో జంబూ నది అని ప్రసిద్ధి చెందింది. ఇది 10,000 యోజనాలు ఎత్తుగలిగినటువంటి శిఖరం నుంచి భూపందం పైన పడింది. పడి అదేం చేసిందంటే ఇలాతరానికి దక్షిణం వైపుగా దక్షిణత ఇలావృతం యావత్తు ఉపస్యందయతి అట్నుంచి అలా ప్రవహిస్తూ ఉంది అనేటువంటి దీనికి చెప్పారు. అందుకని ఆ జంబూద్వీపము అంటాం. జంబూద్వీపము తర్వాత మామూలుగా మిగతా ద్వీపాలన్నీ ఉన్నాయి కదా, ఆ ద్వీపాల్లో జంబూద్వీపం. జంబూద్వీపంలో ఈ నేరేడు పళ్ళ యొక్క ఆ రసం ఏం జరిగింది అంటే అవి కూడా ఆ జంబూ వృక్షాలన్నీ కూడా దేవలోకంలో నుంచి వచ్చినటువంటివే. ఆ జంబూ ఫలాలలో ఉండేటువంటి రసం అంతా కూడా ఏమైపోయిందనమాట, ఒక నదిలా ప్రవహించి భూమి యొక్క పొరలలోకి అది ఇంకిపోయింది. పెర్కొలేషన్ అంటారు. అలా పెర్కులేట్ అయిపోయి దాని మీద నుంచి మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి నదులన్నీ ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ జంబూ ఫలం యొక్క రసంలో ఉండేటువంటి రసాయనాలు
అదేవిధంగా మామిడి పళ్ళల్లో ఉండేటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా నేలలోకి ఇంకిపోయి ఉండడం వల్ల ఈ నీటి ప్రవాహాలతో ఈ రసాయనాలు అంటే ఆల్ దీస్ కెమికల్స్ విచ్ ఆర్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ది హ్యూమన్ రేస్ అవన్నీ కూడా దాంట్లోకి వచ్చాయి. అంతే తప్ప జంబూ నది ఫలాలండి, ఆ జంబూ ఆ రసం ఏమో పింక్ కలర్లో ఉంటుంది, అది కారిపోతుంది, ఇది కాదు. దాని అర్థం ఏమిటి అంటే దీస్ ఆర్ ఆల్ కెమికల్ ఆస్పెక్ట్స్. అవన్నీ కూడా భూమిలో ఉండేటువంటి పొరలలో ఇంకిపోయి ఉండటం వల్ల తర్వాత కాలాల్లో ఈ హిమాలయాల్లో నుంచి నీరు కరిగి మంచు కరిగి నీటి ప్రవాహం కింద వస్తున్నప్పుడు ఈ భూమి ఎక్కడైతే అది ప్రవహిస్తూ ఉన్నా దాంట్లోకి ఈ ఈ ఈ ఈ ఫలాల యొక్క ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఇవన్నీ కూడా ఆ నది నీళ్ళల్లో కలిగాయి కాబట్టే నదులకి అంత పవిత్రత కలిగింది. తర్వాత జంబూ ఫలంకు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే అది సమస్తమైనట్టు లోపల ఏదైనా తల వెంట్రుకలు లాంటివి ఏమైనా పొరపాటున మింగామనుకోండి, ఈ జంబూ ఫలం తినడం వల్ల అంటే నేరేడు పండు తినడం వల్ల అది లోపల ఈ అరగనటువంటి తల వెంట్రుకలు లాంటి వాటిని కూడా భస్మం చేసి పారేస్తాయి. అంటే ఏమిటి, దాన్ని కరిగించి పారేసేటువంటి లక్షణం ఉందన్నమాట. అందువల్ల మనకి భారతదేశంలో ఉండేటువంటి నదులు కానివ్వండి, ప్రపంచంలో ఏ నదులైనా సరే ఇప్పుడు చూస్తున్నటువంటి నదులన్నిటిలోనూ కూడా ఈ మహాద్భుతమైనటువంటి ఫలాల యొక్క రసాలు భూమి యొక్క పొరలలో ఉండి వాటి ద్వారా సమస్త జీవులు కూడా నివసించడానికి, అవి బతకడానికి ఈ నదీ జలాలు ఈ గ్రౌండ్ వాటర్లోకి కూడా ఇవన్నీ వచ్చాయి. ఇంత మహాద్భుతమైనటువంటి ఏర్పాటు ఓ పరీక్షితు ఆ పరమేశ్వరుడు చేశాడయ్యా అని చెప్పి ఆ ప్లానింగు, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేషను, దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తరువాత దాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ కెమికల్ రియాక్షన్నే ఈ 21వ వచనంలో సుఖబ్రహ్మ తావదు ఉభయోరపి రోధశౌర్యా మృత్తికా తద్సేనానువిధ్వమానా వాయువర్క సంయోగ విపాకేన సదా అమరలోకాభరణం జాంబూనదం నామ సువర్ణం భవతి అన్నాడు. ఉభయోహో రెండు రోధసి తటముల యందు కూడా అంటే ఏమిటి, ఇవన్నీ అక్కడ చెరువులు ఉన్నాయని చెప్పారుగా, ఆ చెరువుల్లో నుంచి ఏ మట్టి అయితే వచ్చిందో ఆ మట్టి ప్లస్ తత్రసేన ఈ నదుల యొక్క రసం చేత అనువిధ్యమాన దాని చేత తడబడుతూ ఉంది. అంటే ఏమిటనమాట, ఆ సరస్సుల్లో పడినటువంటి ఈ పళ్ళు పగిలి ఆ సరస్సు నీళ్ళల్లోకి పడి అవి నదీ ప్రవాహం కింద ఇవి రెండు ఇలా వస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే అనువిధ్యమాన తావత్ ఈ భూమి ఉందిగా, ఈ భూమిలో మట్టి ఉంటుందిగా, ఈ మట్టిలోకి ఆ మట్టిని తడుపుతూ ఇవి వచ్చాయి. అంటే ఏమిటనమాట, ఈ మట్టిలో ఆ పడినటువంటి ఆ ఫలాల యొక్క రసాలు ఇవి కలిపి ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ యాజ్ ఎ మిక్స్చర్, అది తడపబడింది. అప్పుడు తడపబడినటువంటిది ఏం జరిగిందంటే అర్క సంయోగ విపాకేన, అర్క అంటే సూర్యుడు, వాయు అర్క సంయోగ విపాకేన అంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ క్లోరిన్ కానీ మిగతా వాయువులతో ఉండేటువంటి వాయువులు ప్లస్ అర్క సూర్యుడి యొక్క కాంతి సంయోగేన అంటే మూడు కలిసాయి. ఆ పైన ఉండేటువంటి పళ్ళ రసాలు భూమిని తడుపుతున్నాయంటే ఎర్త్ మెటీరియల్ని తడుపుతూ ఉన్నప్పుడు ఈ ఎర్త్ మెటీరియల్ అంతా కూడా ఈ జంబూ ఫలాల్ని, ఈ మామిడి పళ్ళ రసాలని, అందులో ఉండేటువంటి విటమిన్ని, అందులో ఉండేటువంటి రసాయనాలని, వీటిలన్నిటిని ఇవి తడిపితే మాత్రం సరిపోదు, దాంట్లోకి వాయువులు ఉండాలి. అంటే ఏమిటనమాట, దేర్ షుడ్ బి అన్ ఇంట్రాక్షన్ ఉండాలి. మామూలుగా కెమికల్ ఎక్స్పెరిమెంట్ మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక రెండు పదార్థాలను పెట్టి మనం ఒక బేకర్లోనో దేంట్లోనో పెట్టి చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ అని చెప్తుంటారు. అండర్ దీస్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ ది మెటీరియల్ ఫార్మ్స్ అనేటువంటి సింపుల్ కెమికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూసారా, అది చెప్తున్నాడు. వాయువు అంటే ఆ వాయువు, అర్క అంటే సూర్యుడి యొక్క అంటే ఆ ఎనర్జీ, సూర్యుడిలో ఉండేటువంటి డి విటమిన్, రకరకాలైనటువంటి
ఈ కణాలని విభజించి వాటిల్లో నుంచి ఎనర్జీ రిలీజ్ చేసేటువంటివి, తరువాత వీటిలన్నిటినీ హీట్ ఎక్కించి ఒక పదార్థం కింద తయారు చేసేటువంటి కలయికను వాయు అర్క సంయోగపాకేన, ఈ కలయికతో రసాయనిక చర్యలు జరిగినటువంటి అవి అసదా ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయ్యా. ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ ఏం జరిగింది అంటే ఆ వాయువు, తర్వాత ఈ సూర్యుడి యొక్క కాంతి, తర్వాత వీటిల వల్ల ఏం జరిగింది అంటే ఈ పదార్థాల వల్ల ఏమిటి వచ్చింది అంటే సదా అన్ని కాలాల్లో కూడా అమరలోక ఆభరణం జాంబూనదన్నామ సువర్ణం భవతి, దాని నుంచి బంగారం పుట్టింది. అంటే ఏమిటనమాట, భూమి పొరలలో ఈ బంగారం అనేటువంటి ఈ మెటల్ ఉందే, అనేక రకాలైనటువంటి మెటల్, ఏదో గ్రాఫైట్, కోలు, ఏదో యురేనియము, రాగి, ఇనుము, ఇవన్నీ రకరకాలైనటువంటి మ్యాటర్ ఉంది కదా. ఈ మ్యాటర్ అంతా కూడా ఎక్కడుంది, ఈ భూమి యొక్క పొరల్లో ఉంది. ఈ భూమి యొక్క పొరల్లో ఇవి ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇటువంటి రసాయనాలు, జంబూల్ ఫలం లాంటి రసాయనాలు, మామిడి పళ్ళ యొక్క రసాయనాలు, అలా వాటిలతో ఈ వాయువు, సూర్యుడి యొక్క కాంతి, తర్వాత కింద ఉండేటువంటి హీటు, వీటిలన్నిటితోనూ కూడా కెమికల్ రియాక్షన్స్ జరిగి బంగారం పుట్టింది. ఎందుకంటే మిగతా ఎందుకు చెప్పలేదు అంటే బంగారం మెటల్, సూపర్ మెటల్ కాబట్టి, అది నాన్ రియాక్టివ్ మెటల్ కాబట్టి దాని గురించి మాత్రం చెప్తున్నారు. అంటే ఏమిటన్నమాట, భూమి పొరల్లో జరిగేటువంటి రసాయనిక మార్పుల వల్ల ఇన్ని రకాలైనటువంటి మెటల్స్, నాన్ మెటల్స్ కూడా వస్తాయి అనేటువంటి దాన్ని చెప్తూ అందులో బంగారం పుట్టిందయ్యా. జాంబూనదము అని దానికి, బంగారానికి జాంబూనదము సువర్ణం భవతి, దాని నుంచి బంగారం తయారైంది. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి, ఇదేమి కెమిస్ట్రీ పాఠం కాదు కదా. భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి మెటల్స్ని, బంగారం, వెండి, రాగి, ఇనుము, తిత్తడు, తర్వాత ఇంకొకటి మనం ఇనుము, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుడి యొక్క ప్లాను. ఈ పర్వతాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటే భూమిలో మ్యాంటిల్ అనేటువంటి పదార్థం ఉంటుంది. అంటే ఏమిటి, 30 కిలోమీటర్ల కిందకి వెళ్తే మ్యాంటిల్ అనేటువంటి పదార్థం ఉంటుంది. దాంట్లో రకరకాలైనటువంటి మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా కూడా పైనుండేటువంటి వాటిలతో కలిసి రసాయనిక సంయోగాలు చెంది అలా పర్వతాల కింద ఏర్పడుతూ ఉంటాయి. ఆ పర్వతాల మీద చెట్లు, చేమలు ఉంటాయి. వీటిల నుంచి ఇటువంటి రకాలైనటువంటి మెటీరియల్ అంతా వస్తుంది అని ప్రస్తుతం శాస్త్రం అది అక్కర్లేదు. ఇప్పుడు మనకి బంగారం పుట్టింది. యదుహ వావ విబుధాదయ సహ యువతిభిర్ముకుట కటక కటి సూత్రాద్యాభరణ రూపేణ కలు ధారయంతి. దేనితో అయితే ఇలాగ వీళ్ళు బంగారం వచ్చింది కదా, ఈ బంగారాన్ని దేవతలు, గంధర్వులు, తర్వాత వాళ్ళ భార్యలు, వీళ్ళందరూ వాళ్ళ భార్యలతో కూడా ఈ బంగారాన్ని అంతటినీ కూడా వాళ్ళు, అంటే ఏమిటి, అప్పుడు నేసెంట్గా అప్పటికప్పుడు తయారవుతూ ఉండేటువంటి ఆ బంగారాన్ని అంతటినీ కూడా తీసి ఈ దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ కూడా కిరీటాలు, కంకణాలు, మొలత్రాళ్ళు, ఇక రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ చేసుకుని వాళ్ళు ధరిస్తూ ఉండేవారయ్యా ఈ బంగారం అంతా. అందుకనే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ డే దాంట్లో ఉండేటువంటి ఎక్స్కవేషను లేకపోతే ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్లు పూర్వం అవన్నీ చాలా మటుకు సర్ఫేస్ మీద బంగారం దొరికేది కాబట్టి భారతదేశం నిండా అమితమైనటువంటి బంగారు గనులు పూర్వం వాళ్ళే ఎప్పుడో భారతకాలం, రామాయణ కాలంలోనే బంగారం యొక్క ఇది చెప్తుంటారు. అవన్నీ కూడా అప్పుడు సర్ఫేస్ మీదే ఉండి వాటి యొక్క ప్రొజెక్షన్ అంతా కూడా భూమి పొరల్లో నుంచి బయటకు వచ్చింది కాబట్టి వాటిలన్నింటినీ కూడా మన పూర్వులు దాన్ని అంతా వాడేసుకున్నారు. ఇక మిగిలింది ఏమిటి అంటే నాట్ ఈవెన్ 1% బంగారం అనేటువంటిది మనకి ఇక్కడ దొరకటం లేదు. పూర్వం అంత ఇదిగా ఉండేది అనేటువంటి విశేషాన్ని చెప్పిన తర్వాత ఇక మందరం, మేరు మందరం, తర్వాత సుపార్శ్వ పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉంది కదా. మేరు పర్వతానికి 4 వైపులా ఉండేటువంటి 3వ పర్వతం. అక్కడ యస్తు మహాకదంబ సుపార్శ్వ నిరోఢో యాస్తస్య కోటరేభ్యో వినిసృతా పంచాయామ పరిణాహ పంచమధుధారా సుపార్శ్వ శిఖరాత్ పతంచో అపరేణాత్మానం ఇలావృతం అనుమోదయంతి. తర్వాత సుపార్శ్వ పర్వతం మీద పెద్ద కడిమి చెట్టు ఒకటి బాగా పాతుకుందయ్యా. ఆ కడిమి చెట్టు తొర్రలు ఉంటాయిగా, ఆ తొర్రల్లో 5 బారల చుట్టుకొలత కలిగినటువంటి 5 తేనెధారలు ప్రవహిస్తూ ఉండేవి.
అవి సుపార్శ్వ పర్వతం శిఖరం నుంచి ఆ తేనెధారల కింద పడుతూ ఉంటే అవి పడమర దిశగా ఇలావర్షానికి శోభన చేస్తూ దాని నిండా సుగంధాన్ని నింపి అక్కడ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా ఆ తేనెధారలు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండేవి. ఆ తేనెధారలు ఎక్కడి నుంచి సుపార్శ్వ పర్వతంలో ఉండేటువంటి కడిమి చెట్టు యొక్క త్వరలలో ఉండేటువంటి తేనె పట్టుల నుంచి కారినటువంటి తేనంతా కూడా అక్కడ ఉండేటువంటి ప్రాణులు, అప్పటికి రకరకాలైనటువంటి ఏదో చిన్న చిన్న పురుగులు, తర్వాత దోమలు, చీమలు, ఇటువంటివేవో ఉంటాయి. కొన్ని లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయిగా. ఆ జీవరాశులన్నిటి కూడా ఈ తేనెని అవి తీసుకోవడం ప్రారంభించాయి. మామూలుగా చూసినట్లయితే చిన్న చిన్న పెట్టెలు కానీ, పురుగులు కానీ, భ్రమరాలు కానీ, చిన్న చిన్న కీటకాలు కానీ, ఇవన్నీ వాటికి ఆహారం ఏమిటంటే మనలాగా బిర్యానీలు, కేకులు కాదు కదా. వాళ్ళకి ఆ పువ్వుల్లో ఉండేటువంటి తేనెతోనే వాడికి ఒక 4 చుక్కలు జాగింది అంటే తీడిపోతుంది. అందువల్ల ఏమిటంటే తేనె మీద బతికినటువంటి జీవరాశులు, నీళ్లల్లో బతికేటువంటి జీవరాశులు, తర్వాత ఈ రకరకాలైనటువంటి జీవరాశులకు కావలసినటువంటిది అంతా కూడా వచ్చేసి అదంతా కూడా పడమర దిశగా ప్రవర్తిస్తూ ఉండేవయ్యా అని చెప్పిన తర్వాత ఆ తేనెల్ని ఆస్వాదిస్తూ ఉండేటప్పటికీ ఆ తేనెల యొక్క సుగంధం 100 యోజనాల దూరం వరకు వ్యాపించిపోయి ఉండేది అని చెప్పాడు. తర్వాత రేపటి కార్యక్రమంలో కుముద పర్వతం నుంచి ఏమొచ్చింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.